మనమందరము దేవుని చేత పిలువబడిన వారమే. మార్కు 3:14లో ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎద్దకు వచ్చిరి, వారు తనతో కూడా ఉండునట్లు అని శిష్యుల గురించి రాయబడింది. కానీ అది మనందరికీ కూడా వర్తిస్తుంది. ఎందుకంటే సమస్త జనులను శిష్యులుగా చేయుడి అన్న మాట ప్రకారం మనం కూడా అదే పిలుపుతో పిలువబడ్డాం. తనతో కూడా ఉండునట్లు మనల్ని పిలిచారు. కానీ మనం ఎక్కడున్నామో ఆలోచించుకోవాలి. ఆ తర్వాత పిలిచిన వారిని ఏర్పరచుకున్నారు. తన ఎదుట పరిశుద్ధులంగా నిర్దోషులంగా ఉండాలని ఏర్పరచుకున్నారు. ఎఫెసీ 1:6 దీన్ని చదవగలం. ఈ పిలవడం, ఏర్పరచుకోవడం ఈ రెండింటి మధ్యలో మత్తయి 22:14లోని వాక్యాన్ని చూడాలి. అక్కడ పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరి అని ప్రభు అంటారు. అనేకులు దేవుడు తనతో ఉండడానికి పిలుపునిస్తే వచ్చారు, కానీ తమను పరిశుద్ధపరచుకోవడానికి ఇష్టపడనందున ప్రభు ఈ మాట అనవలసి వచ్చింది. మరి మన పరిస్థితి ఏంటి? నిర్దోషులం అవడానికి, పరిశుద్ధులం కావడానికి మనకు ఉండాల్సింది విధేయత, దీన మనస్సు, దైవజ్ఞానం. వీటిని పొందుకోకుంటే ఎప్పటికీ ఏర్పరచబడిన వారిలో ఉండలేము.